టైం కారు కొనేటోళ్ళు మాత్రం జర్రింత జాగ్రత్తగా చూడుండ్రి. ఎందుకంటే మనం కారు కొనేదే ఒక ఎమోషన్‌తోని కొంటాం. ఈ ఎమోషన్స్ వల్ల మనకు మోషన్స్ కాకుండా చూసుకోవాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను ఎందుకు చెప్తున్నా అంటే మస్తు మంది ఒక వారం రోజులు కారు నేర్చుకోగానే కొత్త కారు కొనుక్కుంటున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకొని రోడ్లు ఎక్కుతారు. వీళ్ళకి ఏమైతుంది అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు అట్లీస్ట్ ఒక నెల లోపల ఖచ్చితంగా ఒక 2, 3 కిస్సెస్ ఇచ్చుకొని బండి మొత్తం నాశనం చేసుకుంటారు. ఇక బండి డెంట్లు పడ్డ తర్వాత కొత్త కారు లెక్క అనిపించదు. మీ బండి వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. దానికంటే బెస్ట్ ఏందో చెప్పన్నా, మీరు కారు నేర్చుకున్న తర్వాత తక్కువ పైసలల్లో సెకండ్ హ్యాండ్ ఒక కారు కొనుక్కొని సంవత్సరం నడుపుండ్రి. ఇక సెకండ్ హ్యాండ్లో కొనమన్నా కదా అని చెప్పి నేను ఫోక్స్ వ్యాగన్ కొంటా, స్కోడా కొంటా, ఢిల్లీ కార్లు కొంటా, ఆడీలు కొంటా అన్నాం అనుకో 100% మళ్ళీ నష్టపోతావు. ఎట్లాంటి కార్లు కొనాలి? మారుతిలో ఎక్కువ తిరిగే కార్లు. అంటే నువ్వు ఎట్లాంటి కారు కొనుక్కుంటావో నీలాంటి వాడు మళ్ళీ ఆ కార్ని రీసేల్లో కొనుక్కోవాలి. ఈ సంవత్సరం వాడిన తర్వాత నువ్వు ఒక ₹1,00,000 తక్కువ కమ్మినా కూడా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో నువ్వు కారు ఎట్లా నడపాలి, ట్రాఫిక్లోనే నడపాలి, గీతలు పడితే ఎట్లా పట్టుకోవాలి, ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఇవన్నీ విషయాలు నీకు అర్థమైన తర్వాత గప్పుడు నీ దగ్గర పైసలుండి అన్నిటికీ రెడీ ఉన్నావు అనుకో, కొత్త కారు కొనుక్కొని జాగ్రత్తగా కాపాడుకుంటూ తిప్పచ్చు. సో దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, కారు నడుపుడు రాగానే కారు కొనాలి కొత్తది అని చెప్పి రూల్ ఎక్కడా లేదు. తెలుసు కదా, ఎవరిని ట్యాగ్ చేయాలో ఎవరికి పంపాలో మన పెద్ద మనుషులకు పంపి జర వాళ్ళని కాపాడుకోండి.